24/7 జాబ్. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా లీడర్స్ ఉండాలి. అర్థం చేశారు లేదు. ఈ పోలీస్ స్టేషన్ చూసారని ఆలోచించండి ఒకసారి. ఒక యోగా రూమ్ ఉంది, ఒక సేఫ్టీ రూమ్ ఉంది. రిలాక్సేషన్ తీసుకుంటే సేఫ్టీ వాళ్ళు కూడా సెలవు ఇచ్చే విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు, చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం ఇష్యూ ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాడికి పొలం ఏంటి మనం అదొక్కటి చెప్పండి. మన క్యాన్సర్ కూడా మా కూడా యూజ్ చేశారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ అసలు తెనాల్లోని సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయాలను పూలు వేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడారు అంటే నేనేమంటానంటే కొంతమంది మన డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అలాగే ఇప్పుడు అమాయకుల వల్ల కూడా మీరు పెడితే నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఎక్సెసిఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు, మీరు కూడా పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటే ఒకే క్వశ్చన్, నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ కలిగిన పాపాలకి నడి రోడ్డు మీద రెక్కల నుంచి చుక్క ఇంటికి ఒక సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు అయితే కావచ్చు తెచ్చారు, ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి ఎంతో బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే భావ స్వచ్ఛతని అంటారు. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్ పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ కార్యకర్తకి బీపీ వచ్చింది అంట. ఇవన్నీ ఎక్సెసివ్ మాట్లాడే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చొని శిరోమండలం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండలం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? అంటే పులివెందరు రాజధాని అమ్మాయిని టోటల్గా రద్దు చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. మరి పులివెందులు నియోజకవర్గంలో నాలుగు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి, అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి. కొంచెం కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో, లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది సజ్జల గారి చేతిలో. ఆ రోజు పరదాలు కట్టుకోవాలి, మా టీడీపీ వాళ్ళందరినీ కూడా అవసరం తీసుకొని ఆ రోజు కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు, మా సిపిఐలు, మా ఎస్పీలు ఆఖరికి ఫోన్ కార్డు వరకు కూడా అందరి స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్ తెచ్చుకొని చేసుకుంటారు. అది ప్రజలు కూడా గమనించాలి.